స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీవు నమ్మిన ఎడల అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. స్నేహితులారా, మన జీవితాలలో విశ్వాసము లేక దేవుని అందలి నమ్మిక ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. నిజమే, మనమందరము దేవుని ఎడల నమ్మిక కలిగి జీవించడానికి, విశ్వాసం కలిగి జీవించడానికి సిద్ధపడే ఈ విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగేటటువంటి వారంగా ఉండినాం. అయితే కొన్ని పరిస్థితుల మనము అనుభవించుచు ఉన్నప్పుడు, ఆపదల గుండా వెళ్ళుచు ఉన్నప్పుడు ఇది అసాధ్యము, ఇది జరగనటువంటి కార్యము అనే ఇబ్బందులు అనేటటువంటి సవాళ్ళు మన జీవితంలో ఎదురయ్యేటటువంటివిగా ఉంటవి. కొన్నిసార్లు మన అనారోగ్య సమస్యలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, తలెత్తినటువంటి ఆపదలు కానివ్వండి, సమాజంలో మనం ఎదుర్కొంటూ ఉన్న అడ్డంకులు, వ్యతిరేకతలు, కన్నీళ్ళు ఏదైనా కానివ్వండి, ఇది సాధ్యం కాదండి, ఈ కష్టంలో నుండి నేను బయటకు రాలేను, ఈ ఆపదలో నుండి నేను బయటకు రాలేను, ఈ అనారోగ్య సమస్యలలో నుండి నేను బయటకు రాలేను, ఈ కలవరంలో నుండి, ఈ ఆర్థిక ఇబ్బందులలో నుండి నేను బయటకు రాలేను. ఈరోజు మనలో చాలామందిమే ఈ సమస్యతో నేను బాధపడతా ఉన్నాను, అయితే బయటకి రాలేను, ఎందుకంటే ఈ సమస్య చాలా బలమైనటువంటిది, ఈ సమస్య చాలా తీవ్రమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది, బయటకు వచ్చేటటువంటి మార్గమే కనబడట్లేదు అని నిరాశ, నిస్పృహలను అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. అలాంటి తరుణంలో నా శక్తి కాదు దేవుని శక్తి, నా ఆలోచన కాదు దేవుని ఆలోచన, నా ఉపాయం పనికి రాదేమో, కానీ దేవుడు తన జ్ఞానం చేత, తన శక్తి చేత ఈ ఆపదలో నుండి నన్ను బయటకు తీసుకొని వస్తారు అనే దృఢ సంకల్పాన్ని, నమ్మికను మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉండింది. ముఖ్యంగా చదవబడిన లేఖన భాగంలో మరియా, మార్తా వీరున్నారు కదండి. అయితే వీరి సహోదరుడు లాజరు గారు మరణించినారు. వారు సమాధి చేసి అప్పటికే 3 దినములు గడుస్తూ ఉంది. అయితే వారికి ఉన్న ఆలోచన, వారు ఏమి వ్యక్తపరుస్తూ ఉన్నారనంటే, మరణానికి ముందు ప్రభువు మా కుటుంబాన్ని దర్శించినట్లయితే, మా సహోదరుణ్ణి దర్శించినట్లయితే అతడు మరణించకుండా జీవించి ఉండేవాడు అనే ఆలోచన మధ్య వారు ఉండినారు. అయితే ప్రభు అంటూ ఉన్నారు, నిజమే, అతడు చనిపోయి 3 రోజులు గడుస్తూ ఉంది, తిరిగి జీవించడం కష్టసాధ్యమని అందరికీ అనిపిస్తూ ఉంది. ఈరోజు నీ బంధువులు, నీ గ్రామస్తులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నిన్ను ఆదరించేవారు, నిన్ను ధైర్యపరిచేవారు అందరి దృష్టిలో, మరి ముఖ్యంగా నీ దృష్టిలో ఇది అసాధ్యమైనటువంటి విషయము, ఇది మనము సాధించలేము, విజయాన్ని పొందలేము అని మీకు అనిపిస్తూ ఉంది. కానీ నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూస్తారు అని
వారితో పలుకుతూ ఉన్నటువంటి సందర్భం. ఆ స్త్రీ నమ్ముచున్నాను అనే ఆ విశ్వాసాన్ని ప్రభు ఎదుట వ్యక్తపరుస్తూ ఉంది. నా చుట్టూ ఉన్న ప్రజలు, నా తోబుట్టువులు, నా స్నేహితులు ఎవరు ఏమైనా చెప్పని దేవుని యొక్క శక్తిని నేను నమ్మేటటువంటి దానంగా ఉన్నాను అని. స్నేహితులారా, ఆమె మానవ ఆలోచనలకి అతీతంగా దేవుని యందు నమ్మిక ఉంచింది, విశ్వాసం కలిగి ఉంది. మరణించినా కూడా ప్రభువు లేపగలిగినటువంటి వాడు, ఈ బంధకములను విడిపించగలిగినటువంటి వాడు అని తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. ఆమె నమ్మిన రీతిగానే లాజరు మరి సమాధిలో నుండి, మరణంలో నుండి, బంధకాలలో నుండి జీవంలోనికి ప్రభు చేత నడిపింపబడినటువంటి వాడుగా, జీవాన్ని పొందినటువంటి వాడుగా, మరలా జీవించినటువంటి వాడుగా మనం గమనిస్తాం. కనుక ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎటువంటి కలవరములు, చింతలు, ఇది అసాధ్యమండి అనుకున్న పరిస్థితులన్నిటి మీద మనం విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగినప్పుడు ప్రభు విజయాన్ని ఇచ్చేటటువంటి వారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మేము కష్టంలో ఉన్న ప్రతిమారు, సమస్యలో ఉన్న ప్రతిమారు, ఇది చాలా కష్టతరమైన పరిస్థితి. ఈ బంధకాలలో నుండి, ఆపదలలో నుండి నేను బయటికి రాలేనేమో అనే నిరాశ, నిస్పృహలను అనుభవించేటటువంటి వారంగా ఉన్నామయ్యా. ఈరోజు సహోదరులమైనటువంటి, సహోదరిమణులమైనటువంటి మేమందరం మా జీవితాలలో ఏ బంధకాలలో ఉన్నామో దానికి చలించకుండా, వెరియకుండా అమితమైన విశ్వాసాన్ని మీ ఎడల కలిగి ఉండి జయించే నమ్మికను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన అవసరతలు కలిగిన బిడ్డలందరి మొరలను ఆలకించండి. వారి ఆపదలలో నుండి విముక్తి దయచేయండి. మీ సాక్షులుగా జీవించే కృప యేసయ్యా మా అందరికీ దయచేయండి. బర్త్డేస్ అని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొని చిన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి రానున్న కాలం అంతటిలో మీ దీవెనలతో నింపి ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.